మౌన పోరాటం మౌన పోరాటం. నేను అవంతి ఒక కోరిక కోరుకున్నావమ్మా. సేమ్ నీలాంటి అమ్మాయి నీలాగే పుట్టాలని కోరుకున్నావు. ఇదిగో చూడు, నీకోసమే ఈ ఉయ్యాల. ఏమ్మా, ఎందుకింత అమ్మని మోసం చేశావు? ఏ నీకు అమ్మా నాన్నలు నచ్చలేదా? నీకోసం చాలా కలలు కన్నాం కదా, నీకోసం ఎన్ని ముద్దులు దాచిపెట్టాను, ఎంత ప్రేమని దాచిపెట్టాను. నీతో ఆడుకోవాలని ఎన్నెన్ని ఎన్నెన్ని కలలు కన్నాను. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? అవంతి, 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 ఇలా చూడు, ఏడవకూడదు. ఇలా చూడు అవంతి, ఇలా చూడు, నువ్వు ఏడవకూడదు, ఏడవకూడదు. అత్తయ్యా, పాప అత్తయ్యా, పాప మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? మమ్మల్ని ఎందుకు వద్దనుకుంది? పాప కోసం ద్వారక ఎంతలా ఎదురు చూస్తున్నాడు, ఎన్ని ఆశలు పెంచుకున్నాడు. అనుక్షణం పాప పాప అని కలవరిస్తూనే ఉండేవాడు. పాపకి మేవెందుకు నచ్చలేదత్తయ్యా? ఎందుకు? అవంతి, ద్వారక ఉయ్యాల కొన్నాడు, బట్టలు కొన్నాడు, నీకు తెలుసు కదా. అవంతి, ఇదిగో ఇలా చూడు, నువ్వు ఆపరేషన్ అయిన మనిషివి. ఇలా బాధపడుతూ ఉంటే నీ కడుపులో చాలా సమస్యలు వస్తాయి. పచ్చిగా ఉన్న కుట్లు పొట్లుగా వచ్చేస్తాయి. ఇలా అయితే నీ ప్రాణం మీదకి వస్తుందమ్మా. ఇప్పుడు ఏమైతే ఏముందత్తయ్యా? అవంతి, అంటే ఇప్పుడు ద్వారక ఏమైపోయినా పర్వాలేదా? అత్తయ్యా, అవునవంతి, పాప మీద ప్రాణం పెట్టుకోవడంలో తప్పు లేదు. మనందరం పాప మీద చాలా చాలా ఆశలు పెంచుకున్నాం. ఇప్పుడు ఇలా అయ్యింది అని అదే ఆలోచనలో కృంగిపోతూ ఉంటే ముందు ముందు జీవితం ఏమవుతుందో ఏమైనా ఆలోచించావా? నువ్వు పాప కోసం ఇలా అయిపోతూ ఉంటే ద్వారక ఏమైపోతాడు? ఇప్పుడు నీకంటే వాడే చాలా సెన్సిటివ్ అయిపోయాడు. నీకు ధైర్యం చెప్పడం మానేసి వాళ్ళలో వాడే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఇప్పుడు వాణ్ణి అలాగే వదిలేస్తే ఏమైపోతాడో కూడా తెలీదు. నేనెంత చెప్పినా నా మాటలు వాడి చెవికెక్కడం లేదు. వాడితో 24 గంటలు దగ్గరగా గడిపేది నువ్వే. కాబట్టి నువ్వే ధైర్యంగా ఉండాలి. మళ్ళీ నీ జీవితం నార్మల్ గా అవ్వడానికి ట్రై చెయ్యండి. మగాడు శారీరకంగా బలంగా ఉంటాడు, ఆడది మగాడి కంటే మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే నువ్వే స్ట్రాంగ్ గా నిలబడాలి అవంతి. చూడమ్మా, జీవితంలో మనిషికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడకపోతే బ్రతుకు చాలా దుర్భరమైపోతుంది. అవంతి,
నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నీకు తెలుసు. వాటి నుంచి నేను ఎలా బయటపడ్డానో కూడా నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు అలాగే బయటపడాలవంతి. నా వల్ల కావడం లేదత్తయ్యా. నా పాప అవంతి, నా పాప నువ్వు నీ పాపకి జన్మనివ్వాలని ఆశపడ్డావు. కానీ నీ పాప నీకు పునర్జన్మని ప్రసాదించి తను వెళ్ళిపోయింది. నిన్ను హాస్పిటల్కి తీసుకురావడానికి జానకి చాలా కష్టపడింది. నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు నీ కడుపులో ఉన్న తను ప్రాణం ఉగ్గ పట్టుకుని కొన ప్రాణం మీద కదలకుండా ఉంది. ఆ ప్రాణం వదిలేసుంటే తన చిన్న శరీరం పాయిజన్ గా పాకిపోయేది. నీ ప్రాణం కూడా పోయుండేది. కానీ అదంతా జరగకుండా ఆపేసిందమ్మా నీ పాప. తను మళ్ళీ పుట్టడం కోసమే నీ ప్రాణం నిలబెట్టింది. తన ప్రాణం తీసేసుకుందమ్మా. నీ బిడ్డ దేవతమ్మా, దేవత దేవత. వద్దమ్మా, అవుతావంతి. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మళ్ళీ తను పుట్టడానికి ఉన్న దారులు కూడా మూసుకుపోతాయి. బాధపడకు, పరిస్థితులన్నీ చక్కదిద్దుతాను. బాధపడకమ్మా, బాధపడకు. చిట్టి తల్లి, నీకేం కాలేదు కదా? నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. వద్దన్నయ్య, నువ్వు బాధపడొద్దు. ఏం చెయ్యాలరా? దేవుడు కొంచెమే సంతోషం ఇచ్చి చాలా ఎక్కువ బాధనిచ్చాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా పాప మొహం, అవంతి ఏడుపు, అమ్మ బాధ ఇవే గుర్తొస్తున్నాయిరా, ఇవే గుర్తొస్తున్నాయి. ఏంటన్నయ్య ఇది? నువ్వే ఇలా అయిపోతే వదినని ఎవరు ఓదారుస్తారు? అక్కడుంటే అవంతి బాధను చూడలేకే ఓదార్చలేక వచ్చేశాన్రా. అన్నయ్య, ఇది జరగకూడదు, కానీ జరిగిపోయింది. మనం దాన్ని సరిచేయలేం. కాబట్టి వీలైనంత త్వరగా ఆ బాధలో నుంచి బయటికి రావాలి. లేదంటే ఎక్కువ కాలం బాధలోనే ఉండాలి. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలనే ఉందిరా. వీలైనంత త్వరగా దాని నుంచి దూరంగా పారిపోవాలనుంది. కానీ ఎంత దూరం పరిగెత్తినా ఉపయోగం ఉండదురా. ఆ బాధ మనలోనే ఉంది కదా, అది కూడా మనతోనే ట్రావెల్ చేస్తుంది. ఎంత ఆశపడ్డాంరా, ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఊహించుకున్నాం. 9 నెలలు 270 రోజులు మోసిన ఆశలన్నీ ఇలా ఇలా
అంత స్పీడ్గా దెబ్బ కొట్టి వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టంగా ఉంది. అవంతి మొహం చూడాలంటేనే భయం వేస్తుందిరా. అన్నయ్య నక్షత్ర, కాఫీ తీసుకొచ్చి అలా నిలబడిపోయావేంటి? అన్నయ్య కాఫీ ఇవ్వు. అన్నయ్య కాఫీ తీసుకో. నాకేం వద్దురా, నాకేం వద్దు. అన్నయ్య, ఇది జరిగినప్పటి నుంచి నువ్వేమీ తినలేదు. ఈ కాఫీ అయినా తాగన్నయ్య. ఇక్కడేదో అడ్డంగా ఉందిరా, ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య తాగన్నయ్య. వద్దురా, వద్దు. అన్నయ్య. ఏం వద్దు. అలా ఎన్ని రోజులు ఉండగలరు ద్వారక? పుట్టకుండానే చనిపోయిన పాప కోసం పుట్టి ఇన్నేళ్లు బతికిన వాళ్ళు మీరు కూడా చచ్చిపోలేరు కదా. రఘురామ్, నీకేం మాట్లాడాలో తెలియట్లేదా? మావే తప్పుగా ఏం మాట్లాడాడు మురారి? జనరల్ గా ఈ టైంలో అందరూ వాడే మాటే ఇది. చనిపోయిన వాళ్ళ కోసం మనము చావలేం కదా అనేది చాలా మంది అంటుంటారు. కాకపోతే మామయ్య మీద మీకు మంచి అభిప్రాయం లేదు కాబట్టి అది నెగటివ్ గా వినిపించింది అంతే. అన్నయ్య సరే మురారి, నేను వెళ్ళి అమ్మకి అవంతికి బట్టలు తీసుకెళ్తాను. ద్వారక, ఏం తీసుకెళ్ళినా పాతవే తీసుకెళ్ళు. పాప పుట్టకముందే షాపింగ్కెళ్ళి కొనుక్కొచ్చారే కొత్త బట్టలు, అవి మాత్రం తీసుకెళ్ళకు. ఆ పాప కోసం కొన్నవి అస్సలు పెట్టొద్దు. పాపం అవి చూస్తే దుర్గమ్మ ఇంకా ఏడుస్తుంది. ఏయ్, నీకసలు బుద్ధుందా? ఇప్పుడు కావాలని ఆ బట్టలు గుర్తు చేసి వెధవ సింపతీలు చూపిస్తావేంటి? అయ్యో, నా మీద అరుస్తారేంటి? నేనేం కావాలని అనట్లేదు, నిజంగానే చెప్తున్నా. అసలే ద్వారక బాధలో ఉన్నాడు కదా, ఆ బాధలో చూసుకోకుండా ఆ కొత్త బట్టలు తీసుకెళ్తాడేమో అని గుర్తు చేస్తున్నాను. అన్నయ్య, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఆ బట్టలేవో నేను నక్షత్రతో పెట్టిస్తాను. వద్దురా, నాకిప్పుడు నా ఒంటి మీద కానీ తిండి మీద కానీ దేని మీద లేదురా. అన్నయ్య, దేవుడు నీకు ఇలా రాసి పెట్టాడని, ముందు ముందు ఇంకా పిల్లలు లేరని కాదు కదా, డాక్టర్ చెప్పారు కదా. వదిన ఇంకో 6 నెలల్లో మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయంట. జరగబోయే దాని మీద ఆశ పెంచుకుని మనిషి అనేవాడు బ్రతక్కపోతే ఈ భూమి మీదనే ఉండడు. వెళ్ళన్నయ్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అవును ద్వారక, నీకు మురారున్నాడు, మీ అమ్ముంది. అంటే నేను నక్షత్ర అందరం ఉన్నాం. మేమందరం కూడా బాధపడుతూనే ఉన్నాం, కానీ మేమంతా ధైర్యంగానే ఉన్నాం. నువ్వు ధైర్యంగా నిలబడాలి ద్వారక, సరేనా? అన్నయ్య, వెళ్ళన్నయ్య, ఫ్రెష్ అప్ అయ్యిరా. వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు మా అన్నయ్య దగ్గర వెటకారంగా మాట్లాడావంటే బాక్సింగ్ బ్యాగ్తో కొట్టి చంపేస్తాను, జాగ్రత్త. అబ్బే, నేనెందుకు మాట్లాడతాను మురారి? లేదు లేదు. ఏంటి, మామయ్యని బెదిరిస్తున్నావా? అబ్బే, ఏం లేదమ్మా, అబ్బాయి ఏం అనట్లేదు. నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, అంతే అంతే అంతే. ఇది ఇలా భయంతో కరెక్ట్గా ఉండు. వంకర వేషాలు వేసావంటే నీ బాడీలో పార్ట్స్ అన్నీ వంకర అయిపోతాయి.
ఏంటి మేనేజర్ గారు ఎలా ఉన్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆహా, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఇన్ని రోజుల నుంచి ఏమైపోయారు? నా లోన్ మ్యాటర్ ఏమైంది సార్? సార్ అది చెప్పాలని ఫోన్ చేశాను సార్. ఇప్పుడే నా సిస్టంలో మీ లోన్ అప్డేట్ చెక్ చేశాను సార్. మీకు లోన్ శాంక్షన్ అయింది సార్. ఆ, నిజమా? ఎస్ సార్. దానికోసమే నేను చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది సార్. ఆ, ఇక్కడ మేం కూడా అప్లికేషన్ మీద వేలి ముద్ర వేయించడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో మీకు తెలీదు. ఇట్స్ ఓకే సార్. మొత్తానికి లోన్ అయితే అంతా రెడీ అయిపోయింది సార్. అయితే ఇంకేంటండి మేనేజర్ గారు, వెంటనే ఆ పేపర్స్ తీసుకొని మా ఇంటికి వచ్చేయండి. నమస్తే మేడం. నమస్తే మేనేజర్ గారు. కానీ మేడం, ఈసారి ఇంటి దగ్గర కుదరదు మేడం. మీరే బ్యాంకుకి రావాల్సి ఉంటుంది. కానీ బ్యాంకుకి వస్తే మీరే చూశారుగా, కిందటిసారి లోన్ మీద థంబ్ ఇంప్రెషన్ కోసం ఎంత ఫైటింగ్ జరిగిందో. అదంతా బ్యాంకులోనే జరగడం, పైగా ఈసారి మా వాడు వేలిముద్ర కాకుండా సంతకం చేయడం నేర్చుకున్నాడు. ఆ సంతకాన్ని అన్ని బ్యాంకుల్లో అప్డేట్ చేశాడంట కూడా. అంటే మేడం, ఈసారి ఎలాగైనా మీ బ్రదర్ నొప్పించి బ్యాంకుకి తీసుకొచ్చి సంతకాలు చేయించాల్సి ఉంటుంది మేడం. ఎందుకంటే ఈసారి లోన్ అమౌంట్ ఇమీడియట్గా రిలీజ్ అయిపోతుంది. మ్యాక్సిమం 2 days అంతే మేడం. బ్యాంకింగ్ రూల్స్ మొత్తం చేంజ్ చేశారు. ఎంత పెద్ద లోన్ అయినా ఆథరైజ్డ్ పర్సన్ బ్యాంకుకి రావాల్సిందే, వచ్చి సైన్ చేయాలి. ఆ పర్సన్ ఫోటో సిస్టంలోకి స్కాన్ చేస్తారు. అయితే మేము మా స్వాతిముత్యంగాన్ని బ్యాంకుకి తీసుకురావాలంటారు? అవును సార్. సరేనండి, మేమేదో ఒకటి ప్లాన్ చేసి మా వాణ్ణి బ్యాంకుకి తీసుకొస్తాం. ఓకే మేడం. ఏంటి విశాలాక్షి, ప్లాన్ ఏంటి? ఏం చేసైనా సరే వాణ్ణి బ్యాంకుకి తీసుకెళ్లి సైన్ చేయించాలి. అదే ప్లాన్. అదే ఏం చేస్తాం? ఏమో, ఇంకా నా మైండ్లో ఏం లేదు. ఆ, కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు విశాలాక్షి. వాడిని చావగొట్టి బ్యాంకుకి తీసుకెళ్దాం. ఏంటి ఏంటి వాణ్ణి కొడతావా? ఆ, కొడతాను. హ, కొట్టగలవా? ఆ, అంటే వాణ్ణి కాకపోతే వాడి పెళ్ళాన్ని కొట్టి. ఏంటి? ఆ, అదే ఇంతకు ముందులా. సిచ్యుయేషన్ ఇంతకు ముందులా ఉందా? లేదు కానీ పాతవన్నీ వర్కౌట్ అవ్వవు. ఏదో కొత్తది ప్లాన్ చేయాలి. లేదంటే కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి తీసుకెళ్ళడం, సైన్ చేయించడం జరగదంటే జరగదు. అది జరగకపోతే లోన్ రాదు. లోన్ రాకపోతే మన కంపెనీ, హోటల్ బిజినెస్ ఏది స్టార్ట్ అవ్వదు. నా కళ్ళలన్నీ నాశనం అయిపోతాయి. చచ్చిన కళ్యాణరాముడు అమ్మ ఈ ఆస్తుల మీద ఎవరికీ అధికారం లేకుండా చేసింది. లేదంటే ఇంత పెద్ద బిజినెస్ లో ఉన్న హెచ్ఆర్ గ్రూప్ కంపెనీస్ నుంచి ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు తీయడం పెద్ద లెక్క. మహేంద్ర, ఎన్నిసార్లు అనుకుంటాం? ఈ ఆస్తుల్లో నుంచి కొంచెం కూడా మనం తీసుకోలేం. దీన్ని అమ్మే రైట్స్ ఎవరికీ లేకుండా రాసి చచ్చింది ఆ ముసల్ది అని ఎన్నిసార్లు అనుకుంటాం చెప్పు? అన్నిసార్లు అనుకుంటే మాత్రం మనకేమైనా వస్తుందా? అక్కడికి దీని లాభాల్లోంచి కొన్ని కోట్ల రూపాయలు మన అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకున్నాం కదా. వాటిని మీ అమ్మ, మీ మామయ్య తీసుకెళ్లి ఆ ఊళ్ళో పేరు కోసం 100 ఎకరాల పొలం కొన్నారు కదా. ఊరి మీద పట్టు సాధించడం మా అమ్మ కల. అందుకే నిన్ను నాకిచ్చి చేసి ఇదంతా నాకు అప్పచెప్పి తను వెళ్ళి ఊళ్ళో ఉంటుంది. ఆవిడిక్కడుంటే ఈ కళ్యాణరాముడు జానకి కలిసి మీ నాన్న రెండో పెళ్ళాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని, ఇక్కడ ఉండటానికి వీల్లేదని కొట్టి మరీ బయటికి పంపించేసేవారు. మహేంద్ర, అదే అది జరుగుతుందని కాదు, కానీ ఉంటే అదే జరుగుతుందని చెప్పాను. అసలు అమ్మ గురించి ఇప్పుడెందుకు? మనం ఆలోచించాల్సింది కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి ఎలా తీసుకెళ్లాలా అని, మా అమ్మని వాడు బయటికి ఎలా తోస్తాడా అని కాదు. అదే ఏం చేద్దామో చెప్పు. చేద్దాం. వాణ్ణి టైం చూసి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి మనం చెప్పినట్టు చేసేటట్టు చేద్దాం. ఒక్క దెబ్బకి వాడు మళ్ళీ మన అండర్లోకి వచ్చేయాలి. మన పని అయిపోవాలి.
నువ్వు కూడా ఆలోచించు. అలాగే అలాగే ఆలోచిస్తాను. ఏ పని ఉన్నా నాకనవసరం. నువ్విది క్లీన్ చెయ్యాల్సిందే. తర్వాత చేస్తాను, ఇప్పుడు చేయలేను. చెయ్యను అంటే కుదరదు. అరే నాకు నిజంగానే కుదరదు సౌందర్య. నువ్వు ఒక ఆడపిల్లవేగా, ఒక ఆడపిల్లగా నా ఇబ్బంది చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? చేసుకోను, నేను అర్థం చేసుకోను.